కీపర్ 2025 నవంబర్ 14th రిలీజ్ అయిన ఈ హాలీవుడ్ ఫోక్ హర్రర్ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ అవుతుంది చూశాను. నాకైతే అసలు ఏం నచ్చలేదు గైస్. స్టోరీ విషయానికి వస్తే లీజ్ మాల్కమ్ అనే ఇద్దరు డేటింగ్ కోసం అని చెప్పేసి మాల్కమ్ కి అడవిలో ఉన్న ఒక ఫామ్ హౌస్ కి వెళ్తారు. అక్కడ లీజ్ ఒక బ్లాక్ చాక్లెట్ కేక్ తిన్నప్పటి నుంచి తనకి ఏవో వింతైన ఆకారాలు కనిపించడం, సౌండ్స్ వినిపించడం, ఆ ఇంట్లో ఎవరో ఉన్నట్లు, ఎవరో తనని అబ్జర్వ్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. అసలు తనని తీసుకొచ్చింది డేటింగ్ కాదని తనకు అర్థమవుతుంది. ఒక టైంలో తను ఒక నరబలి కోసం తీసుకొచ్చాడని తెలుసుకుంటుంది. అసలు ఆ బలి దేనికి, దాని వల్ల మాల్కమ్ కి ఎటువంటి లాభం ఉంది, అసలు ఆ ఫామ్ హౌస్ లో ఏముంది అన్నదే మిగతా స్టోరీ. ఇంకా మూవీలో ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఇంకా సౌండ్ డిజైన్ కూడా పర్లేదు, బాగానే ఉంది. ఇంకా ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్ ఆ మూవీ యొక్క థ్రిల్ ఫీల్ ని బాగా పెంచాయి. ఇంకా లాస్ట్ 20 minutes స్క్రీన్ ప్లే చాలా బాగుంది. సస్పెన్స్ బాగా మెయింటైన్ చేశాడు. బీజిఎం కూడా పర్లేదు, బాగానే ఉంది. ఇంకా మేనేజ్మెంట్ విషయానికి వస్తే మూవీ అర్థం కావడానికి గంట సేపు పడుతుంది. స్టోరీలోకి వెళ్ళడానికి డైరెక్టర్ అంత టైం తీసుకున్నాడు. ఇంకా ఫ్లాష్ బ్యాక్ కూడా అంతగా ఏం అనిపించలేదు నాకైతే. ఇంకా కొన్ని సీన్స్ చూపించాడు కానీ వాటిని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. విజువల్స్ కూడా క్లారిటీ లేదు. అవేంటంటే డారెన్ మాల్కమ్ కి ఒక కజిన్ ఉంటాడు. ఆ కజిన్ క్యారెక్టర్ ఒకసారి కనిపించింది, సడన్ గా మాయమైపోతుంది. అసలు తను ఏమైపోయాడు, ఎలా పోయాడు, చనిపోయాడా, ఉన్నాడా లేదన్నది ఏం చూపించాడు. ఇంకా మాల్కమ్ లాస్ట్ లో ఓల్డ్ మ్యాన్ లా మారడం, దాన్ని కూడా మనకి ఒక క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ గానీ విజువల్స్ గానీ ఏమి ఉండవు. డైరెక్ట్ గా ఓల్డ్ మ్యాన్ లాగా చూపించేస్తాడు. ఇంకా చాలా మంది అమ్మాయిల్ని బలిస్తారు. ఆ సీన్స్ ఏమి చూపించరు కానీ లాస్ట్ లో మటే చూపిస్తారు. వాళ్ళ ఫేసెస్ ఒకే ఫేస్ లో 4-5 ముఖాలు ఉండటం ఇలా చూపిస్తాడు. కానీ వాళ్ళు ఎలా వచ్చారు, ఎలా బలి ఇచ్చారు ఇవేమి చూపించరు. ఇంకా ల్యాగ్ స్క్రీన్ ప్లే బోర్ కొట్టిస్తుంది. ఇంకా హర్రర్ ఎలిమెంట్స్ పెద్దగా ఏమీ అనిపించవు. స్టోరీ లైన్ బాగుంది కానీ దాన్ని స్క్రీన్ మీద ప్రజెంట్ చేసే విషయంలో మట్టికి ఫెయిల్ అయిపోయాడు డైరెక్టర్. లాస్ట్ 20 minutes స్టోరీ కోసం మూవీ మొత్తం 1 hour సేపు కూర్చొని చూడాలి. లాస్ట్ 20 minutes చూసిన తర్వాతే మనకు స్టోరీ ఏంటి అని అర్థమవుతుంది. ఇంకా సినిమాటోగ్రఫీ కూడా ఒకే ఇల్లు అవ్వడంతో బోర్ కొట్టిస్తుంది. కెమెరా వర్క్ పర్లేదు. ఇంకా ఓవరాల్ గా ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ టైం వేస్ట్, చూడకపోవడం బెటర్. ఇంక ఈ మూవీకి నా రేటింగ్ 2/5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.